హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీష్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం, ఇంకా హెల్దీగా ఉండాలి అనుకునే వారి కోసం ది బెస్ట్ రెసిపీని అయితే చేశాను. అది ఎలా చేయాలో నేను మీకు చూపించడానికి ముందుగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వాచ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఈ రెసిపీలో మంచి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము. వాటి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి ఇప్పుడు నేనైతే చెప్తాను. సో ఈ రెసిపీలో నేనైతే బీన్స్ని యూస్ చేస్తాను. సో బీన్స్లో ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రెగ్యులర్గా బీన్స్ని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇది ఒక సంపూర్ణ ఆహారం అని అయితే చెప్పొచ్చు. సో ఇక్కడ నేను బీన్స్ని మీరు చూస్తున్నారు కదా, అంత చిన్న చిన్నగా కట్ చేశాను. పెద్దగా కట్ చేస్తే తినలేము. సో చిన్నగా కట్ చేసి అందులో బీన్స్ మునిగే వరకు వాటర్ వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేస్తున్నాను నేను. మనము దీన్ని లంచ్లో తీసుకోవచ్చు, డిన్నర్లో తీసుకోవచ్చు. సో లంచ్లో నేనైతే ఎలాంటి రైసు ఆర్ పుల్కాస్ ఇట్లాంటి ఏమీ తీసుకోకుండా జస్ట్ దీన్ని నేను రైస్లా తీసుకున్నాను. రైస్ ప్లేస్లో దీన్ని తీసుకున్నాను. ఇక్కడ వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలి. వాటర్ అసలు ఏమి ఉండకూడదు, ఎందుకంటే మనం ఇది పొడి పొడిగా తినేలా చేసుకోవాలి. సో అందుకనే నేను ఇందులో కొంచెం కూడా వాటర్ ఏం లేకుండా వాటర్ మాయిశ్చర్ కూడా లేకుండా నేనైతే జస్ట్ అలా వేయిస్తూ ఉన్నాను అనమాట. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత దాన్ని తీసి మనం ఒక బౌల్లో పెట్టుకొని దీనిలో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు వేసి, ఒక ఆనియన్, చిన్న సైజు ఆనియన్ని చిన్న పీసెస్ కట్ చేసుకొని, నేను ఒక హాఫ్నేమో ఫైన్గా చాప్ చేసుకున్నాను, ఇంకొక హాఫ్ ఆనియన్ ఏమో కొంచెం పొడవుగా ఉండేలా కట్ చేసుకొని వేసుకున్నాను. నచ్చితే 1 గ్రీన్ చిల్లీ లేదా 2 గ్రీన్ చిల్లీస్ని అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని జస్ట్ టాస్ చేస్తున్నాను. నేనేమి మరీ ఎక్కువగా ఫ్రై చేయడం లేదు, జస్ట్ టాస్ చేస్తున్నాను. తర్వాత వీటన్నిటిని మంచిగా వేయించుకొని ఇందులో మనము ముందుగా ఒక 2 అవర్స్ ముందుగా పెసరపప్పు నానబెట్టుకొని వాటిని ఇందులో వేసి వేయించుకోవాలన్నమాట. సో నేను ఇందాక మనం బీన్స్, పసుపు, ఉప్పు అవన్నీ వేసి వేయించుకున్న ఆ గరిటతోనే ఇందులో నేనైతే తిప్పుతూ ఉన్నాను. సో అందుకే అది ఎల్లో కలర్గా ఉంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టిన పెసరపప్పునైతే అయితే మనం ఇందులో యాడ్ చేసేసుకొని అందులో ఉన్నటువంటి వాటర్ కూడా మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనం ఈ బీన్స్ తీసుకోవడం వల్ల ఇందులో చాలా తక్కువ శాతంలో కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా రక్తాన్ని శుభ్రపరచడంలో ముఖ్య పాత్ర పోషించే మూలకాలు కూడా బీన్స్లో ఉన్నాయి. వీటి ద్వారా మన ఎనర్జీ లెవెల్స్ కూడా మెరుగ్గా ఉంటాయి. అంతేకాదు పెసరపప్పు తీసుకోవడం వల్ల వీటిలో ప్రోటీన్స్ బాగా లభిస్తాయి. ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన స్టమక్ చాలా ఫుల్గా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి అని కూడా అనిపించదన్నమాట. సో పెసరపప్పు మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్లో. ఇంకా ఏంటంటే శరీరానికి శక్తి లభిస్తుంది పెసరపప్పు తీసుకోవడం వల్ల. వీటిలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతామన్న భయం కూడా ఉండదు. ఇంకా బాడీలోని కొవ్వు కరిగిపోతుంది. ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బాడీలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. సో నేను వేయించే వాటిలో కొంచెం సాల్ట్ వేసాను. ఆల్రెడీ మనం బీన్స్లో బాయిల్ చేస్తున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కదా. సో వీటిలో కూడా నేను కొంచెం సాల్ట్ వేసాను. కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కువ అయితే తినలేము. సో ఇది మనం రైస్ ప్లేస్లో తింటున్నాం కాబట్టి రైస్కి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఈ రెసిపీని మనం. సో అందుకని ఉప్పు వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మరీ ఎక్కువ ఉప్పు లేదా కొంచెం కారం ఎక్కువ ఇలా వేసుకుంటే ఇది ఒక్కటి మనం తినలేం. సో అందుకని కొంచెం తక్కువ, అంటే మనం రోజు తినే వాటికన్నా కొంచెం తక్కువ ఉంటే కంఫర్టబుల్గా తినడానికి బాగుంటుంది. ఇది కొంచెం పసుపు వేస్తాను నేను అందులోనే వేసి ఒకసారి వీటన్నిటిని కూడా నేను వేయించుకుంటున్నాను. ఇదే ప్లేస్లో
ఇలా వేయిస్తున్న టైంలో మీరు స్వీట్ పొటాటో ఉంటుంది కదా, దాన్ని కూడా కొంచెం తురిమి ఇందులో యాడ్ చేసుకోవచ్చు మనం. అలాగే బీట్రూట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ని ఇప్పుడు వేయించే దాంట్లో వేయకుండా లాస్ట్లో గార్నిష్ చేస్తాను క్యారెట్ని పచ్చిది. నచ్చితే మీకు ఇట్లా వేయించే టైంలో క్యారెట్ని కూడా మీరు వేసుకోవచ్చు. సో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా మీకు నచ్చితే గుమ్మడికాయ ఉంటుంది కదా, పంప్కిన్, దాన్ని కూడా తురుముకొని ఆ ప్లేస్లో వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బీన్స్ని అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. సో వెయిట్ లాస్లో మనము రైస్కి సబ్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే రైస్ మానేస్తామో వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా అవుతామన్నమాట. సో రెగ్యులర్గా నేనైతే లంచ్లో పుల్కాస్ తీసుకోవడం ఎక్కువగా, ఆర్ గోధుమ రవ్వతో నేను రైస్ లాగా చేసుకోవడము, ఇవన్నీ నేను ఏది కూడా కంటిన్యూగా అయితే అసలు తీసుకోను. ఒక్కొక్క రోజు డిఫరెంట్ లంచ్ ఐటమ్స్ అయితే నేను తీసుకుంటాను అనమాట. సో ఇది ఒకరోజు తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ ఒక రోజు ఓట్స్ సగ్గుబియ్యం తీసుకుంటాను, ఇంకొక రోజు రాగి పిండి సగ్గుబియ్యంతో చేసింది తీసుకుంటాను, ఇంకొక రోజు వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ పీనట్ బటర్ ఇది తీసుకుంటాను. సో లంచ్లో డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడైతే మనం అలా మార్చి తీసుకుంటామో వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతాం అనమాట. సో ఇట్లాంటి ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే స్టమక్ ఫుల్గా ఉంటుంది. సో మన ఫోకస్ అదర్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ జంక్ ఫుడ్ వైపు వెళ్ళకుండా ఉంటుంది. సో ఫస్ట్ మన ఫోకస్ వెళ్ళకుండా కంట్రోల్ చేసుకోవడమే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ వెయిట్ లాస్. సో అది మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు వేయించి, కొంచెం కారమే, మరీ ఎక్కువ వేయొద్దు. నేను ఆల్రెడీ మీతో చెప్పున్నాను, ఇందులో సాల్ట్ కానీ కారం కానీ ఎక్కువ అయితే మనం అస్సలు తినలేము. ఎందుకంటే ఇది రైస్ ప్లేస్లో తింటున్నాం కాబట్టి కొంచెమే వేసుకోండి కారం. అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఇందులో మీకు నచ్చితే కొంచెం చాట్ మసాలా పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసుకొని తినొచ్చు. అండ్ మనం ఇంత వేగిన తర్వాత ఇందులో మనం మళ్ళీ ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకొని తినొచ్చు. తర్వాత లెమన్ని స్క్విజ్ చేసుకొని తినొచ్చు. మన చాయిస్ అది, మీకు ఎలా నచ్చితే అలా తినొచ్చు. బట్ నేనైతే ఇందులో చాట్ మసాలా ఒక్కొక్కసారి స్ప్రింకిల్ చేస్తాను. మీకు చూపిస్తున్న వీడియోలో అయితే నేను స్ప్రింకిల్ చేయలేదు. ఈరోజు నాకు జస్ట్ వెజిటబుల్గా లాగా తినాలని ఉంది ఇది, అందుకని నేను అందులో ఎలాంటి చాట్ మసాలాలు కూడా యాడ్ చేయలేదన్నమాట. సో మీరు కూడా ఇట్లాంటి రెసిపీస్ కోసం తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకా మన ఛానల్లో చాలా వెయిట్ లాస్ వీడియోస్ అయితే ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తారని ఆశిస్తున్నాను నేను. సో ఇప్పుడు మనకంతా ఫ్రై అయిన తర్వాత నేను కొరియాండర్ లీవ్స్తో స్ప్రింకిల్ చేస్తున్నాను. ఫైన్గా చాప్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని నేను స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా క్యారెట్ని తురుముకొని పెట్టుకున్నానని చెప్పేసి, ఆ తురిమిన క్యారెట్ కూడా నేను ఇక్కడ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. మీరు ఇందాక పెసరపప్పుతో అయినా కొంచెం వేసుకొని లాస్ట్లో గార్నిష్ చేసుకోవచ్చు, లేదా ఈ టైం ఎండింగ్లో అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్యారెట్ ప్లేస్లోనే మీరు బీట్రూట్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు, స్వీట్ పొటాటోని తురుముకొని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. పచ్చిదే, బాయిల్ చేసిన స్వీట్ పొటాటో అయితే కాదు. సో ఈ విధంగా మనం వెయిట్ లాస్లో రైస్ని స్కిప్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్లా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ మనం చేసుకొని తిన్నట్లయితే మనం రైస్ వైపు వెళ్ళకుండా అసలు తీసుకోకుండా వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా అవ్వగలం అనమాట. సో మొత్తాన్ని నేను ఒకసారి మిక్స్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని మన రెసిపీని అయితే డిష్ అవుట్ చేసేసుకుందాము. సో నేను దీని అయితే లంచ్లో తీసుకున్నాను అనమాట. నచ్చితే మీకు డిన్నర్లో తీసుకోవచ్చు. సో ఇంకా మీకు నచ్చితే కొంచెం అల్లాన్ని ఒక చిన్న పీస్ తీసుకొని తురుముకోవచ్చు, పైన జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసమే ఇవన్నీ. సో ఈ విధంగా చేసుకొని ఆ బౌల్లోకి మీరు తీసుకున్న తర్వాత లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని తినేయచ్చు. స్టవ్ మీద ఉన్నప్పుడు మాత్రం దయచేసి లెమన్ని స్క్వీజ్ చేయొద్దు, చేదుగా ఉంటుంది. ఇట్లా డిష్ అవుట్ చేసుకొని బౌల్లోకి తీసుకున్నాకే లెమన్ని స్క్వీజ్ చేసుకొని తినేసేసేయచ్చు. సో మన టేస్టీ బీన్స్ రెసిపీ, రైస్కి సబ్స్టిట్యూట్ రెసిపీ అయితే దీన్ని మనం చెప్పొచ్చు. సో దీన్ని అయితే తీసుకున్నప్పుడు నాకైతే స్టమక్ ఫుల్గా అనిపించింది. మీకు ఇంకా ఆకలి అనిపిస్తే కనుక దీంతో పాటు వాటర్ మిలన్ పీసెస్ కానీ ఆర్ కీరా, క్యారెట్ వీటిని కానీ మనం తీసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా మీరు కూడా దీన్ని ట్రై చేసి మీరు వెయిట్ లాస్ అవుతారని ఆశిస్తున్నాను. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను చేసిన ఈ రెసిపీ 3 మెంబర్స్కి వచ్చింది. నేనైతే ఎల్లో కలర్ బౌల్లో తీసుకున్నాం కదా, సో ఆ బౌల్ అయితే రైస్ ప్లేస్లో అయితే తిన్నానమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను.
Thank you so much once again for watching video. Keep watching regularly.